ఉపాధ్యాయులందరూ మాట్లాడినటువంటి వారు, ఒక మంచి వ్యక్తి కుమారుడు, తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి వారు. అదేవిధంగా తులసి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి మేనేజింగ్ డైరెక్టర్ వారు తులసి యోగేష్ గారు. యోగేష్ గారిని ఆ పేరులోనే ఎంతో గొప్పతనం ఉంది. యోగి అంటే అంకిత భావంతో ఉండేటటువంటి వారు. అంత మంచి పేరు పెట్టి వారి అడుగుజాడల్లో నడిపిస్తున్నటువంటి వారికి, అదేవిధంగా మనల్ని ఆశీర్వదించడం కోసం ఇక్కడ విచ్చేసిన తులసి యోగేష్ గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మీ అందరి తరఫున ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. అక్కడ మా పెద్దలందరికీ, అలాగే పిల్లలకి, అలాగే తులసి గ్రూప్ స్టాఫ్ మెంబర్స్ వెళ్ళిపోయారు అందరూ. అక్కడ నమస్కారం అండి. ఇక్కడ మీ అందరినీ తీసుకొచ్చేటప్పటికి టీచర్స్ అందరూ కూడా ఒక ట్రైనింగ్ సెక్షన్ అక్కడ మీ అందరికి కూడా ఈరోజు ప్రతి సంవత్సరం కూడా పిల్లలు ఇక్కడ తీసుకొచ్చి మీకు ఒక ట్రైనింగ్ లాగా ఈ సెషన్స్ కండక్ట్ చేయటం, శివరాత్రి సందర్భంగా మీరు ఇక్కడ ఉండి ఇక్కడికి వచ్చి వెళ్ళే వ్యక్తులకి గైడెన్స్ గా సేవలు చేయడానికి అవకాశం కల్పిస్తూ, మీరు గైడెన్స్ ఇస్తూ మీరందరికీ కూడా ముందు నా అభినందనలు తెలియజేసుకుంటాను. అలాగే మీ అందరికీ కూడా మీరు ఇంత చిన్న వయసులోనే ఇక్కడికి వచ్చి మహాశివుడి యొక్క సన్నిధిలో సేవ చేయడం అనేది మీ అందరికీ కూడా ఒక అదృష్టం. మీ అదృష్టంలో భాగంగా మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ వయసులో ఇక్కడికి వస్తుంటే దాంట్లో భాగంగా మా వంతు సహాయంగా, తగు సహకారంగా మీ అందరికి కూడా ఈ 2 రోజులు ఇక్కడ భోజన ఏర్పాట్లు చేయడమే తప్ప దీంట్లో ఒక మహా గొప్ప మీరందరూ ఇంతమంది పెరిగారు, ఇవన్నీ కూడా మాకు ఆశీర్వాదాలు, ఒక బాధ్యతగా చేయడమే తప్ప మన ఉద్దేశం ఏమి లేదు ఇక్కడ. కాబట్టి ఇందాక పెద్దలు చెప్తున్నారు కదా, స్కౌట్స్ అండ్ గైడ్స్ అంటేనే ఒక డిసిప్లిన్డ్ టీమ్ ఆఫ్ పీపుల్. దీంట్లో ముఖ్యంగా బీ ప్రిపేర్డ్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఒకసారి మన ఆధార్ వచ్చినప్పుడు చెప్తా ఉంటారు, ఎందుకంటే వారు స్కౌట్స్ లో ఉన్నారు. నేను స్కౌట్స్ లో లేనుగా నేను ఎన్సీసీలో ఉన్నాను. స్కూల్లో ఉన్నప్పుడు మాకు ఎన్సీసీ ఉంది. సో అక్కడ కూడా చాలా స్ట్రిక్ట్ గా మీకు ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చే మాట కూడా ఉండేది. మీకు ఒక చిన్న కథతో ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు మీరు ఎవరెవరికి కోపస్ చెప్పండి. అందరూ మంచి ఎవరికి రావు కోపస్రా అసరా ఎప్పుడు వచ్చి మీకు ఎప్పుడు వచ్చింది కోపం? కాసేపు ముగించకపోతే అసలు మనకి అసలు కోపం రాని వ్యక్తి జీవి ప్రపంచం భూగోళ మీద ఎవరు అంటే ప్రతి జీవికి వస్తుంది, మనిషికి కాదు, ఎవరికి కూడా కోపం వస్తుంది కదా. అట్లా ఎవరికి కూడా వస్తుంది కోపం. అయితే యోగి అన్నారు, యోగి నాకు కూడా కోపం వస్తుంది. సో కోపం అందరికీ వస్తుంది. ఎవరైతే ఆ కోపాన్ని ప్రదర్శించరు, నియంత్రిస్తారు, అంటే కంట్రోల్ ఉంచుకుంటారో వాళ్ళే యోగుడు. ఉదాహరణ యోగుడు. అయితే మరి ఎట్లాగా కంట్రోల్ ఉంచాలి కోపం? దీనికి సంబంధించి ఒక చిన్న కథ చెప్తాను. అదేంటంటే బుద్ధుడు తెలుసు కదా, ఆయన మహాయోగి. ఒకరోజు ఆయన వాళ్ళ శిష్యులతో ఇట్లాగే ఒక క్యాంపు ఉంటే ఆయన చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు, మెడిటేషన్. అయితే వాళ్ళ శిష్యులు ఏదో చిన్న గొడవని తగాద పడతా ఉంటారు, దోషణ పెడుతుంటే ఆయన గమనిస్తారు. ఈ లోపల పక్కన ఉన్న చెరువులో కొన్ని ఒక పక్క నుంచి ఇంకో పక్కకి ఈ గేదెల మంద అట్లా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాం చెరువులో.
చూపిస్తాడు. మీరు ఏం చేస్తున్నారు ఇవన్నీ చూపించి చెప్తానంటే నాకు బాగా దాహం వస్తుంది, ఎందుకు అసలు త్వరగా నీరు తీసుకోండి. అప్పుడు ఆ శిష్యులు ఏం చేస్తారంటే గబగబా గిన్నె కూడా తీసుకొని ఆ పక్కన చెరువు ఉంది కదా అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్తే ఉన్నారు కరెక్ట్ అప్పుడు జంతువులు నుంచి అక్కడ వెళ్తున్నావు కూడా వాటిని వేడకంతా చిన్న మెట్టంతా పైకి చూపిస్తుంది. ఏమిటి దగ్గర అంటే పొద్దునగా తాడానికి పనికొస్తుందా వాళ్ళు వెనక్కి దగ్గరికి అర్థమవుతుందా? పర్లేదు. అయితే మళ్ళా వాళ్ళ గురువు గారి దగ్గరికి వచ్చి ఏమడుగుతారంటే చెప్తారు, అవును అక్కడికి వెళ్దాము చెరువులో వెళ్తే అంతా పెద్ద నీళ్ళ ఉన్నాయి, అందుకని నీళ్లు తేలేకపోయాము అని చెప్తారు. సరే ఆయన ఏం చేస్తారంటే గురువు గారి దగ్గర సరే ఒక్క 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చున్నా ఒక 10 నిమిషాలు కూర్చుంటారు. కూర్చుంటే మళ్ళీ వాళ్ళకి గుర్తు చేస్తారు. సరే ఇప్పుడు వెళ్ళి తీసుకురండి నీళ్ళు అంటాం. వెళ్ళి అలా చూస్తారు. చూస్తే ఏముంటుంది, మంచి నీళ్ళు ఉంటాయి, స్వచ్ఛంగా క్లీన్గా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి నీళ్ళు తీసుకొని వస్తారు గురువుగారు దగ్గర. తీసుకొచ్చినప్పుడు గురువుగారు ఈ 10 నిమిషాలు మరి మీరు ఏం మ్యాజిక్ ఏం మంత్రం చేశారు, ఉన్నాకున్న బురద నీళ్ళన్నీ వెళ్ళిపోయి మంచి నీళ్ళు ఉన్నాయని అంటారు. అప్పుడు ఆయన చెప్తారు, అలా ఏం చేసింది ఏం లేదు అక్కడ, ఒక్క 10 నిమిషాలు ఆగామంటే ఏదైతే ఎప్పుడైతే అక్కడ ఆ జరుగులన్నీ ఒక పరిగెత్తుకుంటే ఇప్పించటంలో బురదంతా పైకి వచ్చింది, అది ఒక 10 నిమిషాలు ఆగి అంతా నీటి కిందకి వెళ్ళిపోయి మంచి నీళ్ళు పైన ఉన్నాయి, అంతే జరిగింది. మనకు వచ్చే కోపం మీకు వచ్చే కోపంలో ఎటువంటిదో కోపం ఎటువంటిది అంటే ఇటు నుంచి అటు వెళ్ళిన దేవుళ్ళు అంటే పరిగెత్తా ఉంటాం, డిస్టర్బ్ చేస్తాం. అదేనా బురద లాంటిది అనమాట కోపం. చాలాసేపు ప్రశాంతంగా ఆలోచించి ఉంటే కనుక అది సెటిల్ అయిపోయింది, కోపం తగ్గుతుంది. అప్పుడు మనం తీసుకునే యాక్షన్స్ బట్టి యాక్షన్స్ సరిగ్గా ఉంటాయి, నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి. లేకపోతే ఎలా ఉంటాయి, కోపం గేదెలైతే తీసుకునే యాక్షన్స్ ఎట్లా ఉంటాయి, బురదలాగా ఉంటాయి కోపం తీసుకునే నిర్ణయాలు. కాబట్టి ఎప్పుడైనా మన కోపం అనిపిస్తే ఖచ్చితంగా కాసేపు ఆలోచించి ప్రశాంతంగా కూర్చోవాలి. దాని తర్వాత ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే ఇప్పుడు నానాభాలు కూడా జరుగుతాయి. అదేనా మీరు ఇంట్లో నాకు తెలుసు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు, విసిరేస్తా ఉంటారా? విసరా అందరూ నవ్వు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న కవిత ఆలస్యమైంది, మరియు తాకిపోయింది. ఈ కార్యక్రమానికి మీరు వచ్చి అలాగే ఇక్కడ సేవ చేస్తున్నందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు మీ మీద మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఎంతో చక్కగా మంచి విషయాలని క్లుప్తంగా బోధించడానికి ధన్యవాదాలు. టి శ్రీనివాసరావు గారు, ఏడుకొండల గారు, పద్మనాభ గారు, అదేవిధంగా అచ్చిరెడ్డి గారు అందరూ చిన్న పుష్పాలతో మనకి సత్కరించి వారిని అభినందించారు. సార్ కూర్చొని ఉంటారు, అందరూ సిస్టమేటిక్ గా నుంచోండి, గ్రూప్ ఫోటో లాగా ఒక పక్కన నుంచోండి. సార్ అక్కడ కూర్చోండి, మీరు కూర్చోండి. మెమెంటో తీసుకోండి, అచ్చిరెడ్డి గారు మెమెంటో ఓకే. మొదట చాలా అన్నది చాలా జవహర్ బాబు సారీ మర్చిపోయాను. జవహర్ బాబు చాలా ముందు చాలా ఓకే ముందు చాలా శ్రీ హరి జవహర్ గారు చాలా సహకరిస్తారు. తర్వాత వి రామ్బాబు గారు రామాయణం చేస్తారు. కూర్చోండి సార్, మీరు కూర్చుంటారు. కూర్చోండి సార్, మీరు కూర్చోండి సార్, కూర్చోండి బాగుంటుంది. తర్వాత క్యాంప్ ఆఫీసర్ గారు రామాయణం. తర్వాత ఏడుకొండల గారు, రామబాబు గారు, టి శ్రీనివాసరావు గారు అందరూ ఇట్లా వస్తున్నారు.
ఏమంటో బహుకరిస్తాను. అందరూ మాస్టర్లు అందరూ ముందుకు రండి. అర్జున్ గారు ముందుకు రండి. పద్మావతి గారు ముందుకు రండి. పద్మావతి గారు ముందుకు రావాల్సిన కోరుతున్నాను. వీరు పద్మావతి గారు ఇంక మరో గార్లాండింగ్ మన ఏడుపండ్ల గారు బహుకరిస్తాను. నేను కూడా ప్రేమతో ఆశీర్వదించవలసిన శ్రీనివాసరెడ్డి గారిని దావత్ గారిని కోరుతున్నా. తలమైన పూలు తలమైన పూలు వారు పెద్దల ఆశీస్సులు ఇంతమంది అందరికన్నా చిన్నవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరికల్లా యోగేష్ తెలుసు. యోగేష్ అందరూ నిల్చోండి. ఆ తండ్రికి తగ్గ మనవడని నిరూపించుకున్నారు. కోపాన్ని మరి బుర్రతోటి ఎలా పోల్చి చెప్పొచ్చు అంటే అంత నీటిగా చెప్పారు. అందరికి అర్థమైనట్టుగా ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా మొత్తం అర్థమైంది. నిజానికి మా ఇంటి నాకు చాలా కోపం ఎక్కువ. సార్ అన్నట్టుగా కోపం వచ్చి అన్ని శ్రీయాస్ చేస్తుంటాం. మాటలు కూడా కొంతమంది ఉంటారు. సహజం అందరూ ఎవరు ఒప్పుకోలేదు కానీ నేను ఒప్పుకుంటున్నాను. కోపం వచ్చినప్పుడు ఏదో ఒకటి చేస్తాం. చేస్తేనే మనకు సాటిస్ఫై. కానీ కొన్ని మాత్రమే ప్రకాశించబడతాయి. ఆ ప్రకాశించబడే వాటిలోనే తులసి రామచంద్ర ప్రభు గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. మరి ఎంతో మందికి ధనం ఉంటుంది కానీ అందరూ దానం చేయలేరు. కొంతమంది మాత్రమే ఆ ధనాన్ని దానం చేయగలుగుతారు, ఉపయోగించబడుతుంది. కానీ సార్ ఏమన్నారంటే నేనేం చేయలేదు నీకు భోజనం ఇచ్చానే అన్నారు. కానీ ఆ భోజనం పెట్టడం అనేది అన్ని దానాల కల్లా అన్నదానం చాలా గొప్పది. మరి అంత పెద్ద దానం చేసి కూడా నేనేం చేయలేదు అనడం అనేది వాళ్ళ గొప్ప మనసుకి నిదర్శనం, గొప్ప ఔన్నత్యానికి నిదర్శనం అని నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.